ఇంకో న్యూస్కి వెళ్దాం. ఈడ సినిమా చావైన బతికైనా నీతోనే సాయి. వావ్! నిన్న చెప్పినాం కదా మనం, ఇక సావైన బతికైనా నీతోనే సాయి అనే న్యూస్ కోసం చెప్పినా కదా. అమ్మాయి మనసు పెట్టిందంటే దేన్నైనా చచ్చైనా సాధించుకుంటుంది అంటారు. ఒకసారి ఒకరిని భర్తగా ఊహించుకొని మనసులో చోటిచ్చిందంటే ప్రాణం పోయినా వదులుకోలేదు. అలాంటిది 8 ఏళ్లుగా గాఢంగా ప్రేమించింది. ఆ ప్రేమను, ప్రేమించే వాడిని ఎలా వదులుకుంటుంది? అతడి పక్కన మరో అమ్మాయిని ఎలా ఊహించుకుంటుంది? 8 ఏళ్ల పాటు ప్రేమించడానికి, కలిసి తిరగడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పని ఆ యువకుడు తీరా పెళ్లి మాట ఎత్తేసరికి జారుకున్నాడు. జారుకుంటాడు వాడు. చచ్చినా బతికినా అతడితోనే జీవితం అని భావించిన ఆ యువతి చివరికి ఏం చేసింది, ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది, వివరాలు ఇక వీడియోలోకి వెళ్తే, పెళ్లికి అంగరించలేని హత్య చేసి ఇక ఇది కథ. ఎలుకల మందు నిన్న చదివితిమి. పాపం ఈ బిడ్డ చచ్చిపోయా. ఏంది పరిస్థితి? వీడు నిన్న నిన్న వార్తలు చదివినాం కాబట్టి సావైన బతుకైనా అనుకుంటుంది కాబట్టి అది కామన్ ఇక జరుగుతుంది. ఎందుకంటే ప్రేమించేటప్పుడు ఉండాలి కదా ఫస్ట్ అయ్యా ఒక వాళ్ళకి వీళ్ళకి అందరూ రేపు సీక్రెట్ నువ్వు ఎవ్వరికి చెప్పు, అవుతుందో కాదో తెలియదు. మనమైతే మనం అంతా మంచిగా తిరుగుదాం, మంచిగా ఉందాం, ఒకళ్ళు ఇష్టాలను ఒకరు తెలుసుకుందాం. ఒకరి ఇక వద్దు బూతులు వస్తున్నాయి కానీ ఒకరు అన్నీ అయిపోయిన తర్వాత ఇష్టమైతే చేసుకుందాం, లేకుండా లేదు అంటే మెల్లగా ఎవరికి ఒకరు తెలియకుండా ఒకరు డీప్లో స్లీప్లో మెల్లగా వెళ్ళిపోతాం. ఫైనల్గా ఏమవుతుంది? మీరు నా కులం కాదు, మీరు మా వాళ్ళు కాదు, మీ మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కట్నం కాదు, మీరు ఇయ్యలేరు. ఇవి చిచి మా నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే చనిపోతానని బెదిరిస్తున్నాడండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా కులపొళ్ళు మమ్మల్ని ఏరి చేస్తా అంటున్నారండి. మిమ్మల్ని వివాహం ఆడిన ఎడల నా కులమును, నా కుటుంబాన్ని, నన్ను, నాకు అందరినీ కుల బహిష్కరణ చేస్తానన్నారండి. ఏ కులానికి సంబంధించినటువంటి పండుగలు పబ్బాలకు కానీ ఎలాంటి కార్యక్రమాలలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయనివ్వరండి. సో ఆ కారణం చెప్పి ఇట్లా ఏం మనుషులరా మీరు? ప్రేమించేటప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, తిరిగేటప్పుడు, ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, జాతి అడ్డు రాదు, కలర్ అడ్డు రాదు, ఏం అడ్డు రాదు. తిరగనైతే తిరుగుతాం, మంచిగా తిరుగుతాం. లాస్ట్ బిడ్డే ఒకరిని ఒకరు ఇడిచిపెట్టి ఉండలేరు, చచ్చిపోతారు. పానం తీసుకొచ్చిస్తావా? లేకుంటే వీళ్ళు పానానికి పానం అంటారా? చచ్చి అయితే పోయింది, కథం అయిపోయా. ఏం మనుషులు రాబోయ్ మీరు? బతుకురు మీరు మంచి మారే ప్రయత్నం చేయండి. చలో ఇది అయితే అయిపోయిందిగా.